అలాగే డాక్టర్ గారు ట్యూబెక్టమ్ అనేది ఆపరేషన్ వల్లనే అవుతుందా, వితౌట్ ఆపరేషన్ వల్ల కూడా చేసుకోవచ్చు? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే చాలామందికి ఈ ట్యూబెక్టమీ చేసుకోవడం కూడా ఒక ఆపరేషనే. దానికి ల్యాప్రోస్కోప్ వచ్చింది, రకరకాల పద్ధతులు వచ్చినాయి. కానీ అలా కాకుండా అసలు సర్జరీ లేకుండా ట్యూబెక్టమీ ఉన్న ఎఫెక్ట్ ఇస్తారు. అదేంటి చూద్దాం. ఎందుకంటే ఎవరైనా ల్యాప్రోస్కోపీ అంటే పొట్ట దగ్గర రంధ్రం వేస్తాం, అందులోంచి చిన్న బ్యారెన్స్ అనే రింగ్ వేయటం, లేదా దాంతో కట్ చేయటం. కట్ చేసిన తర్వాత కొంతమందికి ఐడెంటిఫికేషన్ సరిగ్గా కాలేదనుకోండి, స్త్రీలకు పేగులకి రింగ్ పడడం, ఆ తర్వాత రకరకాల కాంప్లికేషన్ రావడం, ఇవన్నీ చూసాం. కాబట్టి ట్యూబెక్టమీ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్. పాతకాలంలో అయితే ఓపెన్ చేసి పొట్ట కోసి చిన్న సైజు మినీ ల్యాప్ అంటాం, ఓ 3-4 సెంటీమీటర్లు కోసి చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా కీ హోల్ ఒక పెన్నులాడి లోపల పంపించి చూస్తూ దాన్ని బ్యాండ్ వేసేయటం. ఇవన్నీ కూడా 2 ఆపరేషన్లే. వీటికి అనస్థీషియా అవసరం. పురుషులకే అంటే బయట నుంచి చేసేయచ్చు, దగ్గరే ఉంటాయి కాబట్టి. కానీ స్త్రీలకు ట్యూబ్స్ చాలా లోపల ఉంటాయి, పొట్టలో ఉంటాయి. అవి పేగులు వెనక ఎక్కడో దాక్కుంటాయి. కాబట్టి పేగుని పక్కకు జరిపి, పేగులు ఒకదాని మీద ఒకటి పడిపోతుంటాయి. కాబట్టి మెల్లగా వాటి జరుపుకొని ఆ ట్యూబ్ని ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రమే కట్ చేయాలి. బై మిస్టేక్ ఇంటెస్టైన్ కట్ చేసామనుకోండి, పేగులు కట్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. అందువల్లనే ట్యూబెక్టమీ సింపుల్ అనుకుంటారు చాలామంది. కాదండి, దాన్ని స్పెషలిస్టులే చేయాలి, హాస్పిటల్లోనే చేయాలి, అనస్థీషియాలో చేయాలి. ఆ పేషెంట్ కనీసం 1 to 2 days ఫాలోఅప్లో ఉంచాలి. పేగులు కదలిక బాగుందా లేదా, ఒకసారి మోషన్ పాస్ చేస్తే అమ్మయ్య మనము పేగులను కట్ చేయలేదని మేము కూడా ఫీల్ అవుతాం. ఎందుకంటే అంత డేంజర్ స్త్రీకి ఉంది. ఇక్కడ చూద్దాం అసలు ట్యూబెక్టమీ ఏం చేస్తున్నాం. గర్భసంచి ఇదండి. గర్భసంచి యొక్క ఈ భాగం ట్యూబు 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఆ 10 సెంటీమీటర్లో మధ్య భాగాన్ని కట్ చేస్తాం. ఎందుకంటే దగ్గరకు పోయామనుకోండి దీని కండరాలు వస్తాయి, గర్భసంచి కండరాలు వస్తాయి. రేపు కలపబోతే కండరాలు కలపడం కష్టం. కాబట్టి ఈ పెండ్యులర్ పోర్షన్ అంటాం, ఫ్రీ పోర్షన్ ఇది. దీనికి చిన్నగా ఒక 1 సెంటీమీటర్ కట్ చేస్తాం. కట్ చేసి ఈ 2 మళ్ళీ అతుక్కుపోతాయండి, అదొక ప్రాబ్లం ఉంది. కాబట్టి దీన్ని మడిచి వేరే పొరలో పెడతాం, దీన్ని మడిచి ఇంకో పొరలో పెడతాం. కాబట్టి ఎట్టి పట్ల మళ్ళీ కలవకుండా చూస్తాం. అది ట్యూబెక్టమీ. ఇక్కడ ఎందుకు కట్ చేయము అంటే ఇది భవిష్యత్తులో ఏమన్నా కలిపినప్పుడు అండాన్ని స్వీకరించేటువంటి ఫిమ్రేల్ ఎండ్ అంటాం. అంటే ఒక వేళ్ళలాగా ఉండి దాన్ని మెల్లగా సక్షన్ చేసుకునేటువంటి అపారటస్, ఒక పువ్వులాగా కనబడుతుంది. సో ఈ పువ్వుని డిస్టర్బ్ చేయము, గర్భసంచి యొక్క గోడను డిస్టర్బ్ చేయము, మధ్యలో ఉండే చిన్న సన్నటి ట్యూబ్ని కట్ చేస్తాం. ఇది 2 సైడ్లు చేయాలండి. ఒక సైడ్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, రియల్ ప్రాబ్లం. మేము వద్దంటే మీరు ఎలా సర్జరీ చేయలేదా, సరిగ్గా చేయడం రాదా, ఇట్లా ఎలా అయిందని గొడవ. కాబట్టి ట్యూబెక్టమీ దీంట్లో అనేక టెక్నిక్స్ ఉన్నాయండి. నొగుచి టెక్నిక్ అని ఉంది, చిరోట్కా టెక్నిక్ అని. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఈ 2 మళ్ళీ కలవకుండా చూడడానికి ఉన్నాయి. సరే, ఇలాంటిది సర్జరీ కాకుండా ఎలా చేస్తారు చూద్దాం. దానికి ఒక పరికరం వచ్చేసింది. దాని పేరే ఎష్యూర్ మైక్రో ఇన్సర్ట్. ఇది మీకు కనబడుతుంది ఒక స్ప్రింగ్ లాగా. మధ్యలో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ కాయిల్ అండి, పైన రౌండ్ రౌండ్ తిరిగింది. ఇది నిటనాల్ కాయిల్ అంటాం. నిటనాల్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మన చేతిలో కనుక బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అవుతుందండి. అలాంటి సాఫ్ట్ ఉన్నటువంటి కాయిల్ని గర్భసంచి యొక్క లోపల నుంచి ఇక్కడ కరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తాం. ఇలా ఇన్సర్ట్ చేస్తే ట్యూబ్ బ్లాక్ అవ్వాలని ఆశ. ఎందుకంటే నిటనాల్ కాయిల్కి అది చుట్టూ అలర్జీ కలుగజేస్తుంది. ఆ అలర్జీ వల్ల మొత్తం బూజులాంటి తయారవుతుంది, అది గట్టిపడిపోతుంది, రాయిలాగా అవుతుంది. కాబట్టి స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు. ఇందులో ఎక్కడ సర్జరీ లేదండి. ఎండోస్కోపీ అనేది హార్డ్లీ 10 minutes చేయొచ్చు, పెద్దగా అనస్థీషియా అక్కర్లేదు. ఇది అక్కడ ఈ స్ప్రింగ్ అక్కడ వదిలేసి వస్తే చాలు. ఇది 2 వైపులా పెట్టాలి. చూద్దాం. ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీంట్లో 26 రింగ్స్ ఉంటాయండి. 26 రింగ్స్లో 18 రింగ్స్ ట్యూబ్లోకి, మనం ఇంజెక్ట్ చేసే చోట మనకు ఒక 8 ఉండాలి. చేసేటువంటి పరికరం ఇలా ఉంటుందండి. ఈ హ్యాండిల్ మన దగ్గర ఉంటుంది, టిప్ దగ్గర కాయిల్ ఉంటుంది. కరెక్ట్గా పొజిషన్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నామో. ఈ ట్యూబ్లో మనం వెళ్ళాలి. ఫస్ట్ ఒక తీగ వెళ్ళింది, తర్వాత స్ప్రింగ్ని లోడ్ చేసాం. స్ప్రింగ్ కరెక్ట్ కూర్చున్న తర్వాత డిస్లాట్ చేసేసాం. ఎక్స్క్యూజ్. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక 2 months తర్వాత చూస్తే టోటల్గా ఇది బ్లాక్ అయిపోయి ఉంటుందండి. ఇక దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మనం సన్నటి నీటిలు కూడా పంపలేము, అంత టఫ్గా అయిపోతుంది. అది కావాలని ఇది వేసాం మనం. కాబట్టి ఇంటెన్స్ ఫైబ్రోసిస్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. ఈ ప్రొసీజర్లో ఇక్కడ సర్జరీ లేదు, ఇక్కడ కటింగ్ లేదు, దాంట్లో నొప్పి కూడా ఉండదు. కానీ ఇది సింపుల్గా జరిగిపోతుందండి. ఈ చూడండి రింగ్స్ మేము పెట్టినప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్. నేను 26 రింగ్స్ ఉంటాయని చెప్పాను. అటు సైడ్ 18 ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది మనకంటే, మన వైపు 8 ఉండాలండి. 8 ఉంటే అక్కడ 18 ఉన్నట్టే. సో మేము పంపించేటప్పుడు లెక్క పెట్టుకుంటుంటాం ఎన్ని రింగ్స్ వెళ్ళిపోయిన లోపలికి. ఇవి 8 మిగిలినాయి అంటే ఇక వదిలేయచ్చు. ఎందుకంటే సగం అక్కడ ఉండాలి, సగం ఇక్కడ ఉండాలి.
ఆ తర్వాత కొద్దిపాటి 1 or 2 డ్రాప్స్ వస్తే బ్లడ్ వస్తే రావచ్చు. రైట్ ఒకటి వేసాం, లెఫ్ట్ ఒకటి వేసాం, బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన ఇలా ఉంటుందండి. మన సైడ్ ఇది గర్భసంచి కింద చూస్తున్నాం. ట్యూబ్ నుంచి చూసి అక్కర్లేదు, ఎందుకంటే కింద నుంచి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్ప్రింగ్ అక్కడ ఉంటుంది. స్ప్రింగ్ లోపల బయట కూడా మొత్తం అలర్జిక్ రియాక్షన్ వల్ల ఫైబ్రోసిస్ అవుతుంది. ఫైబ్రోసిస్ అయితే దాంట్లో 80% ఏ స్పర్మ్ కూడా వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ చూద్దాం, బ్లాక్ అయింది. దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసేవాడిని మేము. ఏమన్నా ఛాన్స్ ఉంటుందా స్పర్మ్స్ ఏమైనా లోపలికి వెళ్ళడానికంటే 80% లేదు. ఈ ట్యూబ్ అసలు గుర్తుపట్టలేనంత గట్టిగా అయిపోయింది. కాబట్టి దట్స్ ఎక్సలెంట్ రిజల్ట్. ముఖ్యంగా వర్కింగ్ లేడీస్ ఉంటారు, బిజీ లేడీస్ ఉంటారు, వాళ్ళు ఆపరేషన్ కానీ 3-4 days ఆగడం కానీ మళ్ళీ కాంప్లికేషన్ అవుతుందని భయం కానీ ఇవన్నీ లేకుండా ఇందులో ఏం కాంప్లికేషన్ లేదండి. పడుకోబెట్టి గైనకాలజిస్ట్లో ఒక 10 నిమిషాల్లో ఇంజెక్ట్ చేసేస్తారు, కరెక్ట్గా పొజిషన్ చేస్తారు, తర్వాత దిగేసి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పనులు చేసుకోవచ్చు అండి అదే రోజు. ఇలా లోపల తీసిన ఫోటోగ్రాఫ్లో ఇటొక స్ప్రింగ్ ఉంది, ఇటొక స్ప్రింగ్ ఉంది. ఈ 2 స్ప్రింగ్ కరెక్ట్గా ఉంటాయండి. ఇక తీయడం కుదరదు, ఎందుకంటే ఫిక్స్ అయిపోతాయి, లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయి, అలాగే ఉండాలి కూడా. కాబట్టి ఇది ఒక పర్మనెంట్ మెథడ్. ఇది చేసి ఈ స్ప్రింగ్ వేసిన తర్వాత నేను మనసు మార్చుకున్నా ఇప్పుడు తీయండి అంటే కుదరదు, ఎందుకంటే ఈ స్ప్రింగ్స్ రావండి, అంత టఫ్గా అయిపోతుంది. అంటే మళ్ళీ ఎప్పుడు మార్చుకోవచ్చు అంటారు ఒకవేళ కావాలంటే? ఇంకా మార్చుకోవడం లేదమ్మా, ఆ జీవితానికి అంతే. ఎందుకంటే అంత టఫ్గా అవుతుంది, అది ఆలోచించుకొని చేసుకోవాలి. ఇది పర్మనెంట్ మెథడే, కానీ ఆపరేషన్ లేకుండా చేసే పద్ధతి. వాళ్ళు వచ్చిందే దానికి, ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి. ఎక్స్రే ఇలా కనబడుతుంది చూడండి, మీరు దగ్గర చూస్తున్నా, ఇది తీగలాగా మీకు కనబడుతుంది, అది స్ప్రింగే. ఇటొక స్ప్రింగ్ ఉంది, ఇటొక స్ప్రింగ్ ఉంది, 2 వైపులా చిన్న బటన్ లాగా ఉంది, ఎందుకంటే మా స్ప్రింగ్ అని తెలియటానికి. ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఇక పర్మనెంట్ అదే కాంట్రసెప్షన్. ఇక్కడ చూద్దాం, దగ్గరకు పోయి చూపిస్తున్నాం, ఇదొక స్ప్రింగు, ఇదొక స్ప్రింగ్. ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇక మళ్ళీ ఒక సంతానం కావాలని కోరుకుంటే వీళ్ళ ఈ ట్యూబ్స్ వల్ల కష్టం అండి, దానికి IVF చేసుకోవాల్సి వస్తుంది. కానీ దీనివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఇన్ఫెక్షన్ ఉండదమ్మా, ఇది స్టెరైల్ స్ప్రింగ్స్ కాబట్టి ఏం చేయవు, దీనివల్ల ఇబ్బందులు ఏం రావు. అసలు ఇది ఉన్నట్టు కూడా స్త్రీకి తెలియదు, కేవలం ట్యూబ్స్ బ్లాక్ అయినది తప్పితే ఆమెకు సిమ్టమ్స్ ఏముండవు.